గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి స్వాగతం. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం ముగిసి సాధారణ జీవనం నెలకొనేందుకు మరొక 12 రోజుల వ్యవధి ఉంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థకు చెందిన కొన్ని రంగాల్లో కార్యకలాపాలు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. హాస్పిటల్స్, కన్స్ట్రక్షన్స్ ఈ 2 రంగాలు దేశవ్యాప్తంగా యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే నిర్మాణ సామగ్రి, కూలీలు, నిధులు ఇలా ఒకటొకటిగా అవసరాలన్నీ సిద్ధం చేసుకొని కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్న నిర్మాణ రంగానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిర్మాణ రంగానికి అత్యంత ముఖ్యమైన ముడి పదార్థమైన కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో నిర్మాణ రంగం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయం, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత దేశంలో మానవ వనరుల వినియోగంలో 3వ అతిపెద్ద రంగం నిర్మాణ రంగం. దేశవ్యాప్తంగా సుమారుగా 5.4 కోట్ల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో అత్యధికులు కూలీలే. ఒక హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కూలీలు ఉన్నారు అంటే ఈ అందరి శ్రమతో నిర్మాణ రంగం నిలబడుతోందో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఎంతమంది కూలీలు మళ్లీ నగరాలకు తరలివస్తారో తెలియని పరిస్థితి. ఇక సిమెంట్, ఇసుక, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి, శానిటరీ వేర్ లాంటి బిల్డింగ్ మెటీరియల్ సరఫరా లాక్డౌన్ తర్వాత ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత అసలు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఏ మేరకు ఉంటుంది? కమర్షియల్, రెసిడెన్షియల్, రియల్ ఎస్టేట్ మార్కెట్స్ రెండు ఒకే విధంగానే ప్రతికూల ప్రభావాన్ని అనుభవిస్తాయా? ఇలాంటి అంశాలు ఎన్నో అటు నిర్మాణ రంగంలో ఉన్నవారిని, కొనుగోలుదారులను కూడా కలవర పెడుతున్న ప్రశ్నలు. అందుకే ఇవాల్టి యంగ్ వరల్డ్లో నిర్మాణ రంగంపై మనం దృష్టి సారిద్దాం. ఇవాల్టి యంగ్ వరల్డ్ ప్రత్యేక చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు శ్రీ జి మల్సూర్. వారు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వారు మనతో ప్రస్తుతం స్కైప్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ పెంజాల హరినాథ్ బాబు గారు, ఎండి సూర్య ఇంటర్నేషనల్, మనతో స్టూడియోలో ఉన్నారు. శ్రీ శ్రీనాథ్ కుర్రా, అందమైన ఇళ్లకి చిరునామా అలెఖ్యా హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, వారు కూడా మనతో స్టూడియోలో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. అలాగే స్కైప్లో గుంటూరు నుంచి జాయిన్ అవుతున్నారు శ్రీ మద్దిరాల సాంబశివరావు, మేనేజింగ్ పార్ట్నర్ సత్య కన్స్ట్రక్షన్స్, అలాగే సెక్రటరీ ఫర్ నరెడ్కో గుంటూరు. అండ్ వైజాగ్ నుంచి మనతో మాట్లాడేందుకు క్రెడాయ్ వైజాగ్ ఆనరరీ సెక్రటరీ ధర్మేందర్ వరద, వారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. అందరికీ వెల్కమ్ అండి, యంగ్ వరల్డ్కి స్వాగతం. అలాగే ఇవాళ ప్రత్యేక చర్చ నిర్మాణ రంగం నిలిచేనా గెలిచేనా? సో నిలబడాలని, గెలవాలని అందరం కోరుకుంటున్నాం. కానీ దానికి ఉన్న ప్రతికూల అంశాలు, ప్రతిబంధకాలు ఇవన్నీ మనకు తెలిసిందే. సో ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ మల్సూర్ గారు. వెల్కమ్ సార్. సో లాక్డౌన్ తర్వాత మనకు రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ 2 మార్కెట్స్ని, ఈ 2 కాదు ఏ మార్కెట్నైనా 3 విభాగాలుగా విభజించాల్సి వస్తుంది. కంటైన్మెంట్ జోన్స్, అలాగే రెడ్ అండ్ ఆరెంజ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్. సో ఈ మూడింటిని విభజించి ఎక్కడికక్కడ స్పెషల్ రిలాక్సేషన్స్, రూల్స్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఏ జోన్గా విభజించినప్పటికీ కూడా పనులు ఊపందుకోవడానికి చాలా వ్యవధి అవసరం. భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక కావచ్చు, లేదా సిమెంట్ లాంటి ఒక కీలకమైన పరిశ్రమకు అవసరమైన ఈ లైమ్ స్టోన్ లాంటి మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. ఇటువంటి సహజ వనరులన్నింటినీ సప్లై చైన్కి సంబంధించి టీఎస్ఎండిసి ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఇంతకుముందు మనం ఇసుక లాంటి మెటీరియల్స్లో చాలా ఒక షార్టేజ్ రావటం, సప్లై చైన్ ఇష్యూస్ రావటం చూసాం. అలాంటివి రాకుండా లాక్డౌన్ తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము యూజువల్గా ఏంటంటే మాకు ఈ సమ్మర్ సీజన్ వస్తే దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇది చాలా అనువైన సీజన్. ఈ సీజన్లో చాలా ఇసుక ఇలాంటి మెటీరియల్స్, బిల్డింగ్ మెటీరియల్స్ కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము ఏం చేస్తామంటే మ్యాక్సిమం కెపాసిటీకి శాండ్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ లాక్డౌన్ వచ్చి మార్చి 22 నుంచి మనకు ఈ శాండ్ సప్లై కూడా ఆగిపోవడం జరిగింది. కానీ శాండ్ ఎక్స్ట్రాక్షన్ మాత్రం మేము చేస్తున్నాం. అంటే మాకు ఎక్కడైతే శాండ్ రీచెస్ ఉన్నాయో ఆ రీచెస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి స్టాక్ యార్డ్స్లో స్టాక్ పెడుతున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే మనకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల శాండ్ ఈరోజు అవైలబుల్ ఉంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు మనం 50 నుంచి 70 వేల క్యూబిక్ మీటర్ల శాండ్ తీసి, రీచెస్ నుంచి తీసి స్టాక్ యార్డ్స్లో డంప్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే మాకు మ్యాక్సిమం సమ్మర్ డిమాండ్, నెక్స్ట్ టు సమ్ ఎక్స్టెంట్ రెయినీ సీజన్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని స్టాక్ చేస్తాం.
ఇప్పుడు మనం పోస్ట్ లాక్డౌన్ పీరియడ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సరే, మీరు అన్నట్టుగా చాలా మంది కార్మికులు వెళ్ళిపోవచ్చు వెనక్కి, కానీ డెఫినెట్గా కొంతమంది అయితే ఉంటారు. అండ్ లోకల్ కార్మికులు కూడా చాలా సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు. పోయే వాళ్ళు బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, మనకు లోకల్గా అవైలబుల్ ఉన్న కార్మికులు చాలా మంది ఉన్నారు. అలానే బయటికి పోయిన వాళ్ళు కూడా పర్మనెంట్ గా వెళ్ళిపోరండి. ఈ రివర్స్ మైగ్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేబీ ఇట్స్ ఏ టెంపరీ ఫేజ్. 10-15 days లో పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, లోకల్ అవైలబుల్ ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ డిమాండ్ మీట్ చేయడం కోసం మనం చాలా హ్యూజ్ క్వాంటిటీస్ లో పెట్టాం. అయితే బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా క్విక్ గా క్లియరెన్సెస్ ఇవ్వడం కోసం టీఎస్ఎండిసి శాండ్ సప్లై కోసం బల్క్ సప్లైస్ అన్ని స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, క్లియరెన్సెస్ కూడా ఇస్తున్నాం. దీంట్లో ఏంటంటే సింపుల్ గా ఎనీబడి కెన్ గో టు జస్ట్ గూగుల్ టీఎస్ఎండిసి చేయగానే వచ్చేది ఫస్ట్ ఎస్ఎస్ఎంఎంఎస్ అని వస్తుంది. వేర్ పీపుల్ కెన్ అండ్ ప్రైవేట్ బల్క్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ సప్లైస్ కానీ, లేదా ఇండివిజువల్స్ కానీ క్లిక్ చేసినప్పుడు దే కెన్ అప్లై బల్క్ క్వాంటిటీస్. ఎలాగంటే సపోజ్ దే హ్యావ్ ఏ మున్సిపల్ అప్రూవల్ ఆర్ గ్రామ పంచాయత్ అప్రూవల్ ఆర్ హెచ్ఎండి అప్రూవల్, దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది వాళ్ళు దాంట్లో ఫిల్ చేసేసి పంపించేస్తే యూజర్ ఫ్రెండ్లీ ఉందండి మాది పోర్టల్ కూడా. అండ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద మినిమం ఇన్ఫర్మేషన్. అండ్ మాకు ఏదైనా వాళ్ళకి క్లారిఫికేషన్ అది ఇది కావలిస్తే ఈమెయిల్ కానీ, కాల్ సెంటర్ కూడా ఉంది 155242 నెంబర్లో కాల్ చేయొచ్చు. వాళ్ళు అప్లై చేసిన విత్ ఇన్ 24 to 48 hours లోపు వాళ్ళకి ఆన్లైన్ క్లియరెన్సే వస్తుంది. ఆన్లైన్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు పే ఇట్ ఆన్లైన్ అండ్ దే హ్యావ్ టు అరేంజ్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్. ఓన్లీ ఇష్యూ ఏంటంటే వెన్ దే ఆర్ సెండింగ్ ది ట్రాన్స్పోర్టర్స్ టు ప్రొక్యూర్ ది శాండ్, టు గెట్ ది శాండ్ ఫ్రమ్ ది రీచెస్, కొన్ని మెజర్స్ మనం లాక్డౌన్ కండిషన్స్ ను కూడా గౌరవించాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో టు స్టే సేఫ్ మనం లాక్డౌన్ లో ఉండే కండిషన్స్ ను గౌరవించాలి. కాబట్టి ఎవరైతే పోతారో, ఏ ట్రాన్స్పోర్టర్ అయితే వెళ్తాడో టు గెట్ ది శాండ్, అన్ని కండిషన్స్ లైక్ శానిటైజర్స్ దగ్గర పెట్టుకోవాలి, మొత్తం మాస్క్ చేసుకోవాలి, అండ్ యూ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ హ్యావింగ్ ఫుడ్ ఎట్సెట్రా. ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళటం మంచిది. అండ్ యాజ్ ఫర్ as వీఆర్ కన్సర్న్, వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ టు మీట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది మార్కెట్. ఎందుకంటే శాండ్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ లేక కన్స్ట్రక్షన్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కండిషన్ రానివ్వమండి. అండ్ మీకు చెప్పినట్టుగా ఏంటంటే మనకు ఈ రైనీ సీజన్ కోసం కూడా మన స్టాక్ ఉంటుంది. అది కాకుండా మనం ఎప్పుడైతే బల్క్ క్వాంటిటీ బిల్డర్స్కి అలాట్ చేస్తామో, ఆ బిల్డర్స్ విత్ ఇన్ దేర్ ప్రమిసెస్, అంటే మినరల్ డెవలప్మెంట్ రూల్స్ బయట స్టాక్ చేసుకోవడానికి ఒప్పుకోవు, కానీ విత్ ఇన్ దేర్ ప్రమిసెస్ ఈ మేజర్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ స్టాక్ ది క్వాంటిటీ ఫర్ దేర్ రైనీ సీజన్ ఆల్సో, సో దట్ దే కెన్ హ్యావ్ ది సీమ్లెస్ సప్లై ఆఫ్ ది శాండ్. ఓకే, మల్సూర్ గారు, ఇప్పుడు మనకు ఏపీలో పరిస్థితి ఒకసారి గమనిస్తే ఏపీలో కొంత ఈ శాండ్ అనేది ఆర్టిఫిషియల్ షార్టేజ్, యాక్చువల్ షార్టేజ్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా అక్కడ కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్టాక్ యార్డ్స్ కావచ్చు, వాళ్ళు అక్కడ ఇసుకని నిల్వ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నిలిపివేశారట ఏపీలో. కాబట్టి అక్కడ ఎవరైతే ఈ చిన్న చిన్న ఇళ్ళు నిర్మాణం చేసుకునే వాళ్ళు, పెద్ద బిల్డర్స్ ఎలాగో పని చేయడం లేదు, బట్ ఈ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇసుక కోసం మామూలుగా 1200-1400 రూపాయలు ఉన్న ట్రక్ ధర అక్కడ 5000 రూపీస్ అలా పే చేసి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో తెలంగాణలో అటువంటి షార్టేజ్ ఏమైనా కనిపిస్తుందా? మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు నిర్వహిస్తున్నారా? మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, జనరల్ సేల్స్, అంటే మీరు అన్నట్టుగా ఒక లారీ, అర లారీ అవసరం ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి. మనం ఒక్కసారి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత షార్టేజ్ అంటూ ఉండదు. అండ్ లాక్డౌన్ పీరియడ్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎలాగూ లేదు, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా లేదు, కాబట్టి ఇసుక వచ్చే క్వశ్చన్ లేదు, కాబట్టి బ్లాక్ లో మీద కూడా ఎరైజ్ కాదు. ఇప్పుడు వేరేజ్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మార్కెట్ లో రేట్స్ కంట్రోల్ చేయడం కోసం ఒకటి బల్క్ క్వాంటిటీ ఇస్తున్నాము, అండ్ చిన్న వాళ్ళ కోసం ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా మనకు సిటీ సరౌండింగ్స్ లో వీ హ్యావ్ 3 సబ్ స్టాక్ యార్డ్స్ టు మీట్ ది స్మాల్ రిక్వైర్మెంట్స్. ఎలాగా 10 cubic meter, 15 cubic meter రిక్వైర్మెంట్ మీట్ కావడం కోసం సిటీలో టీఎస్ఎండిసి డోర్ డెలివరీ సిస్టమ్ కూడా అప్డేట్ చేస్తుంది. ఎలాగూ మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఆన్లైన్ ప్రైసెస్ అంటూ పెరిగేది ఉండదు, ఎందుకంటే మార్కెట్లో అవైలబిలిటీ చాలా వస్తుంది, చాలా ఉంది కూడా. పెక్యులియర్ కండిషన్స్ తోని మనం లాస్ట్ 1 month నుంచి మనం ప్రొవైడ్ చేయలేకపోయాము, కాబట్టి
అండ్ ఎలాగో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కాబట్టి బ్లాక్ అనే క్వశ్చన్ రాకపోవచ్చు. అండ్ ఫ్యూచర్లో రేట్స్ మాత్రం అండర్ కంట్రోల్లోనే ఉంటాయండి. ఓకే సార్, ఐ కమ్ బ్యాక్ టు యూ మల్సూర్ గారు. మనతో ప్రస్తుతం వైజాగ్ నుంచి మాట్లాడేందుకు శ్రీ వరద ధర్మేంద్ర గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ధర్మేంద్ర గారు, వెల్కమ్ టు TV5 యంగ్ వరల్డ్. సో ఏమిటి వైజాగ్లో పరిస్థితి ఏంటి? వైజాగ్లో ఎటువంటి మనకు ఈ సప్లై పరంగా కోర్స్ ఇప్పుడే మల్సూర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఇసుక లాంటి ఐటమ్స్కి తెలంగాణలో ఎటువంటి షార్టేజ్ లేదు అని. సో ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంది, బిల్డింగ్ మెటీరియల్స్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే మీకు డిపెండెన్స్ అపాన్ దిస్ మైగ్రెంట్ లేబరర్స్ ఈజ్ వెరీ మినిమల్. మీకు బహుశా పక్కనే ఉన్న శ్రీకాకుళం నుంచి కొద్దిగా వస్తారనుకుంటాను, ఒరిస్సా శ్రీకాకుళం నుంచి. బట్ హైదరాబాద్ లాంటి నగరాలు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం మీకు లేదని అనుకుంటున్నాం మేము. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకవేళ ఏదైనా చిన్న చితక లేబర్ ప్రాబ్లమ్స్ ఎదురైతే వాటిని అధిగమించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. శాండ్ విషయానికి వస్తే వైజాగ్కి సొంత రీచెస్ లేకపోవటం వల్ల మాకు గత కొద్ది నెలలుగా ఈ శాండ్ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నది. అందుకు గాను మా క్రెడై తరపున మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి మేము పలు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వారు రీసెంట్గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఆంధ్రాలో ఉన్న అన్ని సిటీ చాప్టర్స్ క్రెడై మెంబర్స్ అందరికీ కూడా వారికి ఉన్న సమస్యల్ని డైరెక్ట్గా విన్నవించుకోవటానికి ఒక వేదిక క్రియేట్ చేశారు. ఆ వేదిక క్రియేట్ చేసిన దగ్గర నుంచి కూడా మాకు ఉన్న సమస్యలన్నీ కూడా కొద్దిగా నివృత్తి చెందుతూ వచ్చాయి. కానీ ఆ వాట్సాప్ గ్రూప్ అంతా కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టార్ట్ చేయడం వల్ల ఎవరు కూడా నిర్మాణం అది చేపట్టకపోవటం వల్ల దాని యొక్క సొల్యూషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మేము ఇంకా వేచి చూస్తూ ఉన్నాము. కానీ NMDC తీసుకున్న ఆ ఇనిషియేటివ్ మా అందరికీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాము. ఈ మైగ్రేషన్ వర్కర్స్ గురించి వచ్చేసరికి వైజాగ్లో మోర్ దెన్ 800 బిల్డర్స్ ఉన్నారు. ఉత్తి క్రెడైలోనే 450 బిల్డర్స్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న 800+ మెంబర్స్లో హార్డ్లీ ఒక 50 మెంబర్స్ వరకే లార్జ్ సైజ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఈ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈ వెస్ట్ బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ది యూపీ కానీ బీహార్ కానీ అలాంటి మైగ్రెంట్ వర్కర్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ సబ్స్టాన్షియల్ పోర్షన్ చూసుకుంటే మోర్ దెన్ 750 బిల్డర్స్ ఈ మూడు రాష్ట్రాల నుంచి బేసికలీ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి వచ్చే మైగ్రెంట్ వర్కర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఈ లాక్డౌన్ వల్ల మెజారిటీ ఆఫ్ ది వర్కర్స్ ఆల్రెడీ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ లాక్డౌన్ 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే మైగ్రెంట్ వర్కర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుందో ఆ మిగిలిన కొద్దిపాటి వర్కర్స్ కూడా ఇవి రెండు ప్యారలల్గా జరగటం అనేది ఒక విధంగా మాకు మేలు జరుగుతుందనుకున్న తరుణంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ని వాళ్ళ సొంత ఊర్లకి ట్రాన్స్పోర్ట్ చేయటం అనే వెసులుబాటు కల్పించడం వల్ల కొద్దిపాటి మిగిలిన మైగ్రెంట్ వర్కర్స్ని కూడా రీటైన్ చేసుకోవటం చాలా కష్టతరంగా ఉంది. సో ఈ నిర్మాణ రంగాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి దగ్గరలో ఉన్న శ్రీకాకుళం, పలు ఊర్ల నుంచి ఉన్న వర్కర్స్ ఒకరితోటే ముందుగా మొదలుపెట్టి ఈ కతిమా రాష్ట్రాల నుంచి రావాల్సిన మైగ్రెంట్ వర్కర్స్ని వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించుకునే మార్గాల్ని అన్వేషిస్తూ ఉన్నాము. ఓకే అండి. సో మళ్ళీ నేను వైజాగ్ మీ దగ్గరకు వస్తానండి. విల్ టేక్ నౌ శ్రీ సాంబశివరావు గారు ఆఫ్ సత్య కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్, గుంటూరు నుంచి మనతో మాట్లాడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సాంబశివరావు గారు. ఏమిటి గుంటూరు, అమరావతి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమైనా మొదలైందా? ఇప్పుడు ఈ లాక్డౌన్ 3 తర్వాత కొన్ని రిలాక్సేషన్స్ మీ ఇండస్ట్రీకి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి, అలాగే మీకు కూడా మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తక్కువ అని అనుకుంటున్నాం మేము. లోకల్ వర్కర్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో అదర్ దాన్ ది మైగ్రెంట్ లేబరర్స్. సో ఎటువంటి యాక్టివిటీ మీ ప్రాంతంలో ప్రారంభమైంది? ముందుగా ప్రేక్షకులకి, అక్కడున్న ప్యానలిస్టులందరికీ, మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. సో గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలకు వచ్చి పర్టికులర్గా గుంటూరు అండ్ విజయవాడ బాగా రెడ్ జోన్లో ఉన్నాయి. రెడ్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాక్టివిటీ చాలా ఆగిపోయి ఉంది. రైట్. సో రెడ్ జోన్లో మనం యాక్టివిటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి
మనం చేయట్లేదు. మ్మ్. మ్, ఇప్పుడు రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసేటప్పటికి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అవైలబిలిటీ ఆఫ్ ద రా మెటీరియల్ బాగానే ఉండిద్దండి. ఎందుకంటే రా మెటీరియల్ కొంచెం కాస్ట్ కూడా తగ్గడానికి అవకాశం ఉండిద్ది. ఓకే. పోతే ఇక లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసేటప్పటికి లేబర్ ఇప్పుడు మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లోకల్ లేబరు పోతే ఇక్కడ లోకల్ లేబర్ తోటే మనం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండిద్ది. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత లేబర్ ఇష్యూలో బట్టి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉండిద్ది. సో మీకున్న పోతే యాక్చువల్గా ఇది దేశ జీడిపిలో సెకండ్ లార్జెస్ట్ ఇన్కమ్ ఉన్న యాక్టివిటీ కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి లాట్ ఆఫ్ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇది డ్రీమ్ ఆఫ్ ది హ్యూమన్ కంప్లీట్ చేసే యాక్టివిటీలో ఇది ఒక వన్ ఆఫ్ ది యాక్టివిటీ. గవర్నమెంట్ దీన్ని ఇండస్ట్రియల్ కేటగిరీలోకి గుర్తింపు లేకుండా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు బాగా ఉన్నాయి. ఇది ఇండస్ట్రియల్ కేటగిరీలోకి తీసుకొచ్చుంటే తదిమా ఇండస్ట్రీస్ లాగా మాకు కూడా సపోర్టు ఇటువంటి విపత్కర సమయాల్లో మాకు సపోర్ట్ దొరకడానికి అవకాశం ఉండిద్ది. తద్వారా మేము కూడా కన్జ్యూమర్స్కి సర్వీస్ చేయడానికి అవకాశం ఉండిద్ది. మనం మోర్ ఆఫ్ ది యాక్టివిటీ ఇన్ ద లేబర్ సైడ్ నుంచి కానీ రా మెటీరియల్స్ కానీ మా ఎగ్జిక్యూషన్స్ కానీ వీటితోటి కాన్సన్ట్రేషన్ చేస్తూనే మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అంశం ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకర్స్ సైడ్ నుంచి ఏం చేయాలి, ప్లస్ మా తరఫు నుంచి ఏం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, సిన్స్ ఈ యాక్టివిటీ అనేది జీడిపిలో సెకండ్ హైయెస్ట్లో ఉంది. ఇన్ ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూసింగ్లో కానీ వసంత్ గారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా. సాంసరావు గవర్నమెంట్ వైపు నుంచి మీరు ఏం జరగాలనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు? గవర్నమెంట్ వైపు నుంచి నారెడ్కో ఏం ఆశిస్తుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మాకేమో గుర్తింపు రావాలండి. ఇండస్ట్రీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వసంత్ గారు. నో ప్రాబ్లం, మాకు బాగానే వినిపిస్తుంది మీ ఆడియో చక్కగా. ఇండస్ట్రియల్ స్టేటస్ ఒకటి గో హెడ్. నాకు ఎక్కువ వస్తుంది. మీకు కొత్తగా వింటున్నారు ఈ 4G ఇండస్ట్రియల్ సైడ్ నుంచి. రైట్, మళ్ళీ తీసుకుంటారు మీరు కొద్దిగా. మీరు ఈ వ్యవస్థకు అలవాటు పడిన తర్వాత ఐ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ టు ది లైవ్. సో మనతో హర్నాథ్ బాబు గారు ఉన్నారు. హర్నాథ్ బాబు గారు, మీరు బిల్డింగ్ మెటీరియల్స్ పరిశ్రమను మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో జాగ్వార్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా యు ఆర్ ది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ది ప్రీమియం రేంజ్ ఆఫ్ జాగ్వార్ శానిటరీ వేర్. సో ఏంటి శానిటరీ వేర్ ఉత్పత్తులు, ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ యాక్టివిటీ స్టార్ట్ అయితేనే మీకు పని ఉంటుంది, మీకు చేతి నిండా పని ఉంటుంది. సో ఎటువంటి ఇంపాక్ట్ మీ ఇండస్ట్రీ మీద ప్రస్తుతం ఇప్పటిదాకా ఉంది లాస్ట్ 2-3 months నుంచి, ఈ కరోనా గొడవ మొదలైనప్పటి నుంచి? అంతకుముందే కొంత స్లోడౌన్ ఉంది అనేది మనం చూస్తున్న అంశం. హైదరాబాద్ మార్కెట్ బాగుంది, బట్ ది రెస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అక్రాస్ కంట్రీ ఆర్ విట్నెసింగ్ ఏ స్లోడౌన్. సో ఇది ఇప్పుడు పులి మీద పుట్టలాగా రెండో అంశంగా వచ్చి పడింది కరోనా అనేది. దీని ఇంపాక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత త్వరగా ఈ ఇండస్ట్రీ కోలుకుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వరకు వచ్చినట్టయితే సుమారుగా మా బిల్డింగ్ మెటీరియల్స్ షోరూమ్స్ కానీ షాప్స్ కానీ అమ్మేవాళ్ళు కానీ సుమారుగా 47,800 మంది ఉన్నారండి స్టోర్స్. సో వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కొంత సేల్స్ని గ్రోత్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటారు బిజినెస్. అనుకోకుండా ఇది మార్చ్ ఎండింగ్లో జరగటం వల్ల మార్చ్ 20th 21st వాజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అవర్ వర్కింగ్. 22nd నుంచి ఇట్ వాజ్ క్లోజ్డ్. దాంతో ఏమైందంటే మా టార్గెట్స్ రీచ్ అవ్వటము, ప్లానింగ్, బిల్డర్స్కి మేము మెటీరియల్ ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి అనమాట. సో మేము అనుకుంటుంది ఏంటంటే హైదరాబాద్ వరకు యాజ్ యూ సెడ్ వర్కింగ్ బాగుంది, బాగా మార్కెట్ బాగుంది. రిసెషన్ అనే ఎఫెక్ట్ హైదరాబాద్కి తక్కువ ఉంది. కానీ బట్ హౌఎవర్ ఇది అయ్యేటప్పటికి మా దగ్గర ఉండే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో టైల్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి శానిటరీ వేర్, తర్వాత ప్లంబింగ్, తర్వాత బార్ బెండింగ్ ఇవన్నీ కూడా చూస్తే సుమారుగా ఆంధ్ర తెలంగాణలోనే సుమారు ఒక 45-50 లక్షల మంది పీపుల్ ఉన్నారండి వర్కింగ్, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాదే కాకుండా టోటల్. ఒక ఇంట్రెస్టింగ్
పాయింట్. ఇప్పుడు మనం హాస్పిటల్స్ని మిమ్మల్ని కంపేర్ చేయొచ్చు, మీ ఇండస్ట్రీని కూడా. ఏంటంటే హాస్పిటల్స్లో ఒకప్పుడు అన్నీ కలిపి ఒకటే చోట ఉండేవి. తర్వాత ఈ స్పెషాలిటీస్ అయిపోయాయి. కార్డియాలజీకి ఒకళ్ళు, ఈఎన్టీకి ఒకళ్ళు, అలాగే ప్రతి అంగానికి ప్రతి భాగానికి ఒక డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చేసారు. అలాగే మీ దగ్గర కూడా ఇంతకుముందు ఓ మేస్త్రి అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఇంటి చివరి పెయింట్లు వేయటం వరకు, పునాదులు తీయడం దగ్గర నుంచి మొత్తం ఒకే మేస్త్రి చూసుకున్నాడు. ఇప్పుడేమో పెయింటర్ చేస్తాడు, వుడెన్ ప్యానల్స్ వాళ్ళు వుడెన్ ప్యానల్స్ పని చేస్తారు, కింద ఫ్లోరింగ్ వాళ్ళు వేరే ఉంటారు, శానిటరీ వాళ్ళు వేరే ఉన్నారు, అలాగే భవనం కట్టే వాళ్ళు శ్రీనాథ్ గారి కేటగిరీలోకి వస్తారు. సో ఇన్ని స్పెషాలిటీస్ వలన ఒక సౌలభ్యం కంటే కూడా అందం ఎక్కువ వచ్చింది ఇళ్ళకి. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మళ్ళీ విడివిడిగా వచ్చి పనిలో చేరాల్సిన సమయం, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన సమయం. సో ఎటువంటి డిఫికల్టీస్ని, ఎటువంటి హార్డ్షిప్స్ని మీరు ఊహిస్తున్నారు? ఈ డిఫరెంట్ వర్టికల్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ చేయాలంటే మోస్ట్లీ పీపుల్ కమ్స్ ఫ్రమ్ రాజస్థాన్, అండ్ ప్లంబింగ్ అంటే దే కమ్ ఫ్రమ్ ఒరిస్సా, అండ్ ప్లంబింగ్ కాకుండా మీరు బార్ బెండింగ్ అయితేనేమో దే కమ్ ఫ్రమ్ బీహార్, ప్లాస్టరింగ్ అయితే దేర్ ఫ్రమ్ ఒంగోలు ఆర్ శ్రీకాకుళం అండ్ ఆల్ బ్రిక్ మ్యాన్. ఇప్పుడు ఇంతమంది వర్కర్స్ మళ్ళీ మనకు హైదరాబాద్ కావచ్చు, లేదా ఇందాక మన ధర్మేంద్ర గారు చెప్పినట్లు వైజాగ్ కావచ్చు, రావడం సాధ్యపడుతుందా? అందరూ మళ్ళీ వస్తారనుకుంటున్నారు? ఇట్స్ నీడ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అక్కడ అంత వెసులుబాటు కానీ అవెన్యూస్ కానీ ఉండవండి. కానీ చావు భయం ఒకటి పట్టుకుంది కదా. డెఫినెట్ భయం, ప్రాణ భయం అయితే భయం పట్టుకుంది ఉంది. దాంతో ఒక 3 months పట్టొచ్చు, 2-3 months పట్టదు. అంటే ఒక క్వార్టర్ వెళ్ళిపోయిందండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఒక క్వార్టర్ ఈజ్ గాన్. అండ్ సెకండ్లీ సార్, బిల్డర్స్ కానీ మాకు కానీ ఎవరికైనా కానీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంటాయండి. చాలా వరకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి, లేదు మీరు ఫుల్ శాలరీ పే చేయాలి లాస్ట్ మంత్ మార్చి, ఇవన్నీ కూడా మాకు చెప్పారు. రైట్. సో వీ పెయిడ్ ఆల్సో, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ, ఏమంటే శ్రీనాథ్ గారు మీరు కూడా ఆల్ బిల్డర్స్ హ్యావ్ పెయిడ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ బర్డెన్ ఫర్ శ్రీనాథ్ గారి కష్టాల్లోకి మళ్ళీ వద్దాం. పాపం వాళ్ళ బిల్డర్స్ పరిస్థితి నిన్నటి ప్రభుత్వ నిర్ణయంతో వాళ్ళ పరిస్థితి చాలా అడకత్తెరలో పోగచెక్కలాగా తయారైంది. దాంతో ఏంటంటే మా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వరకు మేము చేస్తున్న ఫాసెట్స్ కానీ, శానిటరీ వేర్ కానీ, వాట్ ఎవర్ అలైడ్ ప్రొడక్ట్స్ కానీ, దీంట్లో 1 month సేల్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఫర్ ది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 25 lakh to 30 lakh ఎంప్లాయీస్కి పర్టికులర్లీ మా ఇండస్ట్రీకి వస్తుందండి. దాంతో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని రోజులు ఉంటుందనేది ఇవాళ మన పర్టికులర్లీ తెలంగాణ గవర్నమెంట్కి ఇవాళ ఈవినింగ్ చెప్తారనుకుంటా, దాని ప్రకారం మేము వర్క్ చేయాల్సి వస్తుంది. రైట్. దానికి మేమేమంటామంటే శానిటరీ వేర్ కానీ, లేకపోతే ఫిట్టింగ్స్ కానీ, లేకపోతే ఈ కోవిడ్ కోసం హాస్పిటల్స్ తయారు చేస్తున్నారు. మొన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేశారు. తర్వాత ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని హాస్పిటల్గా తయారు చేసినప్పుడు మాకు సపరేట్ పాసెస్ ఇచ్చారు. సో వీ సప్లైడ్ మెటీరియల్ అరౌండ్ 250 bathrooms మేము సప్లై చేసాం. సిమిలర్లీ ఎయిమ్స్ ఇన్ విజయవాడ, దే ఆర్ ఆల్సో కన్వర్టింగ్ దట్, దేర్ ఆల్సో వీఆర్ వర్కింగ్. సో ఇవన్నీ ఈ సెన్సార్ బేస్డ్ ఐటమ్స్, ఈ ఫార్మాసిటికల్ కంపెనీ కోవిడ్ మెడిసిన్ తయారు చేసేది, టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీలకు కూడా సెన్సార్స్ అవన్నీ కూడా మేము సప్లై చేస్తున్నాం. ఈవెన్ దో వీఆర్ ఇన్ లాక్డౌన్ కండిషన్, వీఆర్ వర్కింగ్ అవర్ సెల్ఫ్ లిటిల్ ఎక్స్ట్రా స్ట్రెచ్ చేసి వీఆర్ వర్కింగ్. బట్ హౌఎవర్ ఓవరాల్ ఇండస్ట్రీ అండ్ వెరీ హౌ వీఆర్ గోయింగ్ టు రికవర్ ఇన్ దిస్ అనేది టైమ్ ఓన్లీ విల్ డిసైడ్. వసంత్ గారు. ఓకే అండి. సో ఐఎమ్ నౌ కమింగ్ టు శ్రీనాథ్ గారు. సో ప్రస్తుతానికి మొత్తం సమస్య అంతా బిల్డర్స్ చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే మొన్నటి వరకు 2 నెలల పాటు మీరు వర్కర్స్ కావచ్చు, మీ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ శాలరీస్ ఇచ్చారు, వాళ్ళందరూ బాగోగులు చూస్తున్నారు, యోగక్షేమాలు చూస్తున్నారు, భోజనాలు పెట్టారు, అన్ని రకాల జాగ్రత్తలు తీస్తున్నారు వాళ్ళని రిటైన్ చేయడానికి, ఇక్కడే ఉంచడానికి లేబర్ని ప్రత్యేకించి. ఇప్పుడేమో రైళ్లు వేసేసి వాళ్ళని పంపించేస్తూ ఉంటున్నారు. సో మీ 2 నెలల కష్టం వృధా అయింది. పైగా ఈ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రప్పించడానికి ఏం చేయాలనేది ఇప్పుడు మీరు మళ్ళీ స్ట్రాటజైజ్ చేసుకోవాల్సిన సమయం. ఏమనుకుంటున్నారు ఈ సమస్యకి? ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది రా మెటీరియల్స్ ప్రాబ్లం కాదు, మరొకటి కాదు, ఈవెన్ డిమాండ్ సప్లై కూడా కాదు, బట్ లేబర్ ఈజ్ గోయింగ్ టు బి మేజర్ ఇష్యూ. దీన్ని ఎలా సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటున్నారు? వసంత్ గారు, బిల్డర్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటి పెద్ద పరిస్థితి. ఇప్పుడు ఇంటి పెద్దకి ఎన్ని ఆలోచనలతో సతమతం అవుతాడో అలాంటి ఆలోచనలు బిల్డర్స్లో ఎంతోమందితో రన్ అవుతూ ఉన్నాయి. బిల్డింగ్కి పునాది ఎంత ప్రధానమో ఈ రంగానికి బిల్డర్ కూడా అంతే ప్రధానం. ఇటువంటి చోట బిల్డర్ కనుక సమస్యల్లో కనుక సతమతం కనుక అయితే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. అది ఒక్క లేబర్ సమస్యే కాదండి. ఇప్పుడు ఇందాక మన్సూర్ గారు చెప్పినట్టు వారి దగ్గర నుంచి మనకి చాలా సరళమైనటువంటి దీంతో మనకు అన్నీ అందుతున్నాయి.
కానీ ఈ పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత బిల్డర్కి ఎన్నో ప్రత్యేకమైన రాయితీలు కల్పించి వీళ్ళందరినీ ఫస్ట్ బిల్డర్ని నిలబెట్టాల్సిన పరిస్థితి అండి. కొంతమంది బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. భవన నిర్మాణ కార్మికుల్ని చాలా వరకు అంటే 90% పైచులకు కూడా చాలా బాగా చూసుకుని వాళ్ళందరినీ కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు. ఇంకా తెలవని సమస్యలు ఎక్కడ ఉంటే మనం చెప్పలేం, కానీ అందరూ కూడా ప్రతి ఒక్క బిల్డరు వెదర్ ఇట్ ఇస్ క్రెడాయి నుంచి కానీ త్రెడా నుంచి కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను వన్ ఆఫ్ ది కాలనీస్కి వెళ్ళడం కూడా జరిగింది, లేబర్ కాలనీకి. ఎంత నీట్గా పెట్టారంటే మన ఇళ్ళు ఎంత శుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలను అంత నీట్గా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది క్రెడాయి అండ్ ట్రెడా మెంబర్స్. యూ హ్యావ్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ కీపింగ్ ది లేబర్ కాలనీస్ ఇన్ అ వెరీ క్లీన్ అండ్ టైడీ మేనర్. ఈ కోవిడ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లోనండి అందరూ ఒక త్రాటి మీద నిలబడి క్రెడాయి కార్యవర్గం కానీ, క్రెడాయి సభ్యులు కానీ, త్రెడా కార్యవర్గం కానీ, త్రెడా సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, ప్రభుత్వం వాళ్ళు చెప్పే ఆదేశాలను మాకు అందించడంలో కానీ చాలా బృహత్తర బాధ్యత వహించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు లైక్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, డీజీల దగ్గర నుంచి, డీజీపీ గారి దగ్గర నుంచి, కమిషనర్స్ దగ్గర నుంచి వాళ్ళు పర్సనల్గా అందరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ అనూహ్యంగా వాళ్ళందరినీ కూడా వలస కార్మికులు పంపించేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం, అంటే ఓవరాల్గా మనం బిగ్గర్ పిక్చర్ చూసుకుంటే ఇంతకంటే ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం ఉండుండొచ్చు. దానివల్ల కారణం అయి ఉంటుంది అంటే కోర్స్ వాళ్ళందరూ ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతున్నారు, రకరకాల వ్యక్తిగత చికాకుల్లో సమస్యల్లో ఉన్నారు కూలీలు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. వాళ్ళు ఉండడం దుర్భరంగా ఉంది ఇక్కడ. అంటే పని లేకుండా అలా ఖాళీగా ఉండడం వాళ్ళకి ఎంతమాత్రం సుతరాము నచ్చనే అంశం అనుకుంటాను. ఇంకేదైనా ఇతరత్ర కారణం ఉందా ప్రభుత్వం వాళ్ళని పంపించి వేయడానికి? ఇతరత్ర కారణాలు మనం అంచనా వేయలేకపోతున్నాం, కానీ ఇప్పుడు అన్ని వసతులు ఉండి మనం ఒక చోట ఉంటేనే అసలు ఉండలేనటువంటి పరిస్థితి ఏంటి లాక్డౌన్ అని మనం డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడో బీహార్ నుంచో, జార్ఖండ్ నుంచో, శ్రీకాకుళం నుంచో, ఎక్కడో వలస ప్రాంతాల నుంచి అక్కడక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి ధ్యాస చాలా మళ్ళీ ఉంటుంది. ఆదుర్ద, దాంతో వాళ్ళని ఆపలేని పరిస్థితి అండి. ఒక 40% మంది బయలుదేరినా మిగతా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి మేము బయలుదేరుతాం, మిగతా వాళ్ళని అందరూ బయలుదేరుతున్న పరిస్థితి. వాళ్ళు ఒకసారి వెళ్ళి రాక తప్పని పరిస్థితి అన్నది అందరిలోనూ కనపడుతుంది. కానీ వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి బిల్డర్స్ అందరూ కూడా ఎంతో ఎంతో బాధ్యతగా వహించి ఈ టైంలో చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది చాలా వరకు కూడా. ఒక 20-30% ఉన్నా కూడా మాకేం జరుగుతుందంటే సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఆఫీస్ మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ వీళ్ళందరికీ రావాల్సినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇంకా రావాలి మాకు కూడా. మేము ఇవన్నీ సరి చేసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు కొంతమంది తిరిగి రావడానికి జరుగుతుంది. మళ్ళీ రంగం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుకుంటడానికని ఒక ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. నేను ఇబ్బందులు అన్ని రంగాలకు తగిలినటువంటి సెగం మాకు కూడా తగులుతుంది ఖచ్చితంగా. అఫ్కోర్స్ మీకు ఇంకా ఎక్కువ తగులుతుంది, ఎందుకంటే వేల కోట్ల రూపాయల పరిశ్రమ మీది అండ్ లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇప్పుడు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయి. మొదలు పెడుతున్న నిర్మాణాలు, సగంలో ఉన్న నిర్మాణాలు చాలా మంది, ప్రతి ఒక్క బిల్డర్కి ఒక డిఫరెంట్ టాస్క్ ఉంటుందండి. బ్యాంకర్స్ దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, అన్ని రంగాల దగ్గర నుంచి కానీ, మెటీరియల్ సప్లైర్స్ దగ్గర నుంచి కానీ అందరూ కలిపి ఒక ఫేజ్ మీదకి వచ్చి మేము దీని యొక్క కార్యాచరణ కనుక మేము ప్రణాళికగా చేసుకోకపోతే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. రైట్ శ్రీనాథ్ గారు, మళ్ళీ మనం ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్స్ అక్రాస్ ది 2 తెలుగు స్టేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, డిమాండ్ సప్లై పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రైసింగ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. యంగ్ వరల్డ్లో ఇవాళ మనం నిర్మాణ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం. నిర్మాణ రంగం నిలిచేనా గెలిచేనా, ఏం కాబోతుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి, లాక్డౌన్ ముగిసిన తర్వాత పోస్ట్ కోవిడ్ ఎటువంటి సమస్యలను సంక్షోభాలని ఆ రంగం ఎదుర్కోబోతుందో అన్న అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం మనతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మన్సూర్ గారు ఉన్నారు. సో సార్, మనం ఇందాక మీరు అన్నారు ఈ వెళ్ళిపోయిన లేబర్, మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ అనేది కూడా జరుగుతుంది అని. కానీ అంత ఈజీగా జరిగేలాగా ప్రస్తుతం కనపట్లేదు. వాళ్ళల్లో చాలా కన్సర్న్స్ ఉన్నాయి మళ్ళీ ఫ్యామిలీని విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ దాకా రావడానికి. సో ఎటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఈజీగా వెనక్కి రాగలుగుతారు? ఇది మనం ఈ సమస్యను 2 రకాలుగా చూడాలండి. ఒకటి, బిగ్ బిల్డర్స్ మనకు ఎవరైతే క్రెడాయిలో మెంబర్స్ ఉండి చాలా అంటే మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్, గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నారో వాళ్ళు. హలో, వినిపిస్తుంది సార్.
వినపడుతుంది సార్. Yeah. వాళ్ళు ఒక ఎత్తు అయితే దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా సెకండ్ కేటగిరీ అండి. మేము చూసిన దాని ప్రకారంగా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ కన్జ్యూమ్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళు కట్టే దాంట్లో ఇంకెక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ అవుతుంది. దట్ మీన్స్ 50% is 50% of the activity is taken care of by these big builders, and rest 50 is in the unorganized sector. అంటే చిన్న చిన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ అవి కట్టుకునే వాళ్ళు ఉన్నారు. రైట్. కాబట్టి మనం టోటల్ గా 100% ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పలేము. ఓకే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ దే విల్ యూస్ ది లోకల్ లేబర్. వెరాజ్ ఇప్పుడు మనకు శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మైగ్రేషన్ ఏదైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు లైవ్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. వీళ్ళందరూ బీహార్, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి ఎందుకు వచ్చారు? ఇన్ సర్చ్ ఆఫ్ ది లైవ్లీహుడ్. వాళ్ళకి న్యాచురల్ గా ఒక నెల రోజులు పని లేదు, నెక్స్ట్ చాలా చాలా కండిషన్స్ ఫేస్ చేశారు. లాక్డౌన్ లో చాలా భయాలు ఉన్నాయి, వాళ్ళకి అపోహలు ఉన్నాయి, ఈ వ్యాధి వ్యాపిస్తుందేమో అనేది. ఇలాంటి భయాలు, అపోహలు ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికి వెళ్ళి వద్దాము, ఒక్కసారి ఇంట్లో వెళ్ళి చూసుకొని వద్దాము అనేది ఉంటుంది. సో న్యాచురల్ గా వాళ్ళకి పోయే ఇన్స్టింక్ట్ ఉంటుంది, పోతారు. పోయిన తర్వాత అగైన్ దే విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ది లైవ్లీహుడ్. అండ్ తెలంగాణ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ టు వర్క్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటా ఉంది. వాళ్ళు 50% ఎఫెక్ట్ కావచ్చండి, 50% ఎఫెక్ట్ అని కూడా నేను నిన్న మొన్న మేము చెప్పాను కదా, బల్క్ క్వాంటిటీస్ అలాట్ చేస్తూ ఉన్నాం అనేసి. ఈ బల్క్ క్వాంటిటీస్ అలాట్ చేస్తున్నప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సరే, ఇంత మైగ్రేషన్ ఉంది అంటున్నప్పుడు ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది కొంచెం ఆలోచించాలి. నాకు నిన్న ఒక్క రోజుకే వచ్చిన అప్లికేషన్స్ లో 1,00,000 cubic మీటర్లు ఇచ్చాను నేను. ఇంకా ఒక 20-25 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఈ రోజు ఇంకా వచ్చినాయని చూస్తే 70-80 బల్క్ అప్లికేషన్స్. దట్ మీన్స్ ఈవెన్ సమ్ ఆఫ్ ది బిల్డర్స్ ఆర్ వెరీ హోప్ఫుల్ దట్ దే కెన్ రిటైన్ ఆర్ దే కెన్ గెట్ బ్యాక్ ది లేబర్. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ది 50% అదర్ చెప్పింది ఎలాగూ ఆ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది టెంపరరీ ఫినామినా. అండ్ విత్ ఆల్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ ప్రోయాక్టివ్ స్టెప్స్ అండి, దిస్ కెన్ బి రికవర్డ్ విత్ ఇన్ 15-20 days ఆర్ మేబీ మాక్సిమం ఆఫ్ 1 month. అండ్ ఈ 1 month లో కూడా టోటల్ గా స్టాండ్ స్టిల్ వస్తుంది, యాక్టివిటీ స్టాప్ అవుతుంది అనేది చెప్పలేము మనం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళందరూ డిమాండ్ లో ఉన్న వాళ్ళు కట్టుకుంటున్నారు. యాక్టివిటీ. సో మనం పీక్ సీజన్ మిస్ అయిపోయాం మన్సూర్ గారు, పీక్ సమ్మర్ సీజన్ మిస్ అయ్యాము. అలా ఒక యాక్టివిటీ మళ్ళీ పునఃప్రారంభించి పికప్ అయ్యేలోగా వర్షాకాలం వచ్చేస్తుంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినారియో? అది ఒకటి కరెక్ట్ అండి. కొంచెం పీక్ సీజన్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనం రైనీ సీజన్ లో కూడా ఇంటర్మీడియట్ రైన్స్ ఏ ఉంటాయి, మనకు రెగ్యులర్ గా ఉండదు. కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంటుంది, బట్ మే నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ఫేజ్ అండి. కొంచెం తక్కువ ఫేజ్ లో నడుస్తూ ఉంటుంది. అది 2-3 months వరకు, ఆ తర్వాత మళ్ళీ అగైన్ పికప్ అవుతుంది అనుకోండి. అండ్ ఆర్ యూ ఫోర్సీయింగ్ ఎనీ ప్రైస్ ఇంక్రీజెస్ ఇన్ ది రా మెటీరియల్స్ లైక్ శాండ్ కావచ్చు, ఆర్ సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వీటిల్లో ఏదైనా ప్రైస్ ఇంక్రీజెస్ జరుగుతాయి బికాస్ ఆఫ్ దిస్ హోల్ సినారియో అనుకుంటున్నారా? ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఉండదండి. అంటే ఎస్పెషల్లీ శాండ్ లో మాత్రం దేర్ మే నాట్ బి ఎనీ ప్రైస్ ఇంక్రీజ్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ అబండెంట్ క్వాంటిటీ అవైలబుల్, రెడీగా స్టాక్ యార్డ్స్ లో ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయితే ద ప్రైసెస్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్. అండ్ బల్క్ క్వాంటిటీ అలాట్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ప్రైస్ లో అలాట్ చేస్తున్నాం, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో దెర్ ఈస్ నో అడిషనల్ బర్డెన్ ఆన్ ది బిల్డర్. కానీ అదర్ మెటీరియల్స్ లో ఒకవేళ ఏదైనా ప్రైస్ ఇంక్రీజ్ ఉంటే కూడా ఎక్కువ ప్రైస్ ఇంక్రీజ్ ఎప్పుడు వస్తుంది? లెస్ సప్లై అండ్ మోర్ డిమాండ్. డిమాండ్ కూడా కరెస్పాండింగ్లీ తగ్గింది కాబట్టి I don't think there will be any major price increase. If it is some price increase is there, it is a temporary phenomenon. Okay. Long run lo there may not be any. It is not going to hit the sector and it's a temporary. Okay, sir. So అది ఒక మంచి అష్యూరెన్స్ సో దట్ అట్లీస్ట్ రేపు డిమాండ్ స్లంప్ వచ్చినా కూడా మనకు ప్రైస్ ఇంక్రీజ్ లేకపోతే కనీసం కొంతవరకైనా సప్లయర్స్ దట్ ఈస్ బిల్డర్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో అన్నది ఇది అందరం కూడా సాక్రిఫైసెస్ చేయాల్సిన సమయం, త్యాగాలు చేయాల్సిన సమయం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతుగా ఎంతో కొంత నష్టాన్ని భరించాలి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ యూజర్ ప్రైస్ కావచ్చు,
లేదా స్టాఫ్ కోసం కావచ్చు, శాలరీస్, కూలీలకు ఇచ్చే భత్యాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో అందరం ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాల్సిందే, నష్టాలు భరించాల్సిందే. సో మీరేమనుకుంటున్నారు, ఎటువంటి సాక్రిఫైసెస్ కోసం మీ ఇండస్ట్రీ, బిల్డింగ్ మెటీరియల్స్ ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది? బేసికల్గా మా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి వసంత్ గారు, ఇక్కడ మేము వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ R&D. ఈ 45 డేస్ని యూటిలైజ్ చేసుకుని మా మ్యానుఫ్యాక్చరర్స్ హౌ టు గివ్ ద బెస్ట్ టు ది అవర్ కస్టమర్స్. దాంట్లో కూడా న్యూ ప్రొడక్ట్స్, వాటర్ సేవింగ్ కానీ లేకపోతే కాస్ట్ వైజ్ కానీ, దీంట్లో ఆల్రెడీ మేము ఈ టెక్నాలజికల్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా? యా, డెఫినెట్లీ వీఆర్ బ్రింగింగ్ సమ్ చేంజెస్. వేర్ ఈజ్ కాస్ట్ వైజ్ చేంజ్ వస్తుంది కానీ క్వాలిటీ వైజ్ దేర్ వోంట్ బి ఎనీ చేంజ్. ఓకే. సో దాంట్లో వీ ఆర్ రియల్లీ సీరియస్లీ వర్కింగ్ అవర్. మీ ఇండస్ట్రీకి సంబంధించి ఎస్పెషల్లీ ఈ ఏమంటాం వాటిని, Sanitary ware ఈ products కమోడ్స్ ఇలాంటి Commodes లో, వాటిలో వాటర్ దాంట్లో కొత్త designs. హైజీన్ లో చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. సో అల్ట్రాసానిక్ అంటే ఇన్ అడిషన్ టు వాటర్ అల్ట్రాసానిక్ క్లీనింగ్ కూడా వస్తుంది, ఇలాంటి అంశాలు వింటున్నాం. ఇవన్నీ వస్తాయా త్వరలోనే? ఈ కోవిడ్ హ్యాస్ బ్రాట్ టు ఆల్ ఆఫ్ అస్, యాజ్ యూ సెడ్, మనకి చాలా హైజినిటీ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేసిందండి. దట్ ఈస్ వన్ వే, ఇట్స్ ఏ ప్లస్ పాయింట్, బట్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ టు సే నౌ, బట్ ఇట్స్ ఏ హ్యాండ్ శానిటైజర్స్ కానీ లేకపోతే మాస్క్ కానీ లేకపోతే సోషల్ డిస్టెన్స్ ఈజ్ ఓకే బికాస్ ఆఫ్ కోవిడ్. బట్ అదర్వైజ్ ఆల్సో మేము చేస్తున్న మా ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ యూజ్ దేర్ టాయిలెట్. ఆ బాత్రూమ్ అనేది యాంటీస్కిట్ కానీ లేకపోతే బాత్రూమ్ సైజ్ కానీ, దట్ ఈస్ ఆల్సో ఏ రూమ్. ఇంతకుముందు బాత్రూమ్ అనేది ఎవ్రీబడి యూస్ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ యాటిట్యూడ్, ఉండేది, ఇళ్లలోనే భాగం. పర్ఫెక్ట్లీ. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మెటీరియల్స్లో అది టైల్స్ కానివ్వండి, శానిటరీ వేర్ కానివ్వండి, లేకపోతే బాత్ టబ్స్, షవర్ ఎంక్లోజర్స్లో వాటర్ సేవింగ్ సిస్టమ్స్ ప్లస్ కాస్ట్ కటింగ్. బికాస్ ఈ క్రెడాయి వీళ్ళ నేషనల్ హెడ్ కూడా మా కంపెనీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. దే ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ టు ది ఇండస్ట్రీ అని. రీసెంట్లీ దేర్ వాజ్ ఎ మీటింగ్, కాల్ చేసుకున్నారు. దాంట్లో కూడా అవర్ కంపెనీ ఎండి హాజ్ అష్యూర్డ్ దెమ్ వీ విల్ డూ సంథింగ్ అని చెప్పి. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ జస్ట్ ఒక కోవిడ్ స్టార్ట్ కాకముందే ఒకసారి మేము ఒక 6% ప్రైస్ స్లాష్ చేసాం. వీ ఆర్ నాట్ నోయింగ్ అబౌట్ కోవిడ్, బట్ కొంత డిమాండ్ తగ్గడం వల్ల ఓవరాల్గా వీ వాంటెడ్ టు డూ సమ్, బికాజ్ మాకు వాల్యూమ్స్ పెరిగినాయి. ఇప్పుడు 1,50,000 ఫాసెట్స్ పర్ డే వీ మ్యానుఫ్యాక్చర్. సో దాంతో వాల్యూమ్ పెరగడంతో ప్రైసింగ్ మీరు తగ్గించగలిగారు. సో దట్ హ్యాస్ వీ హావ్ డన్ సక్సెస్. సో ఇప్పుడు ఇలాగే పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ప్రైస్ రిడక్షన్స్కి ఏమైనా సిద్ధం అవుతున్నారా? దట్ ఐ డోంట్ నో, మై మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ టు టెల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజ్ యాజ్ అన్ నౌ. మెసేజ్ అయితే ఏం లేదండి. ఇప్పుడు వెల్స్పన్ అని కొత్తగా తీసుకున్న ప్రోడక్ట్లో కూడా వాళ్ళు ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. ఆల్ ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ ఈస్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. వీ హ్యావ్ నో ఇంపాక్ట్ ఫ్రమ్ చైనా. అండ్ చైనా ఇంపాక్ట్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇట్స్ డిఫరెంట్ బికాస్ ద క్యాలిక్యులేషన్స్ ఆర్ చేంజింగ్ నౌ. ఓకే. అండ్ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది వెల్స్పన్ అనేది. We are going to export 44 countries from here. వాళ్ళు కూడా they are coming out with some social responsibility for doing మీరు అడిగిన ప్రశ్నకి. వాళ్ళు కూడా they are coming out. They conveyed me. We are going to do some much more reduction in the material cost. సో కోవిడ్ మీకు ఒక మంచి టైం ఇచ్చింది. ఇంతకుముందు వ్యాపారం వెంటబడి పరుగులెత్తే సమయంలో ఒక బ్రేక్ ఇచ్చి అందరూ ఆలోచించుకోండి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, ది వే యు ఆర్ కండక్టింగ్ యువర్ బిజినెస్ అని ఒక అవకాశాన్ని ఇచ్చింది. సో లెట్స్ ఆల్ థ్యాంక్ కోవిడ్. 100%. సో సాంబశివరావు గారు, కెన్ యూ హియర్ us now? వినపడుతుందండి? యా అండి, ఇందాక నా వాయిస్ నాకే వినపడింది, డిస్టర్బెన్స్ ఉంది. నో ఇష్యూస్. సో సాంబశివరావు గారు, ఎలాగ మీరు పోస్ట్ కోవిడ్ ఏ విధంగా, మీకు ఆల్రెడీ అమరావతి పరంగా కావచ్చు కొంత డిమాండ్ వెనక్కి వెళ్ళటం అనేది చూసాం. సో ఎటువంటి స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్ళదలుచుకున్నారు భవిష్యత్తులో, సే మేబీ నెక్స్ట్ 2 to 3 years మళ్ళీ అగైన్ ఫర్ ది రివైవల్ ఆఫ్ డిమాండ్ అండ్ రివైవల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్? అండి, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్లోకి వచ్చేసేటప్పటికి పోస్ట్ కోవిడ్ డెఫినెట్గా కన్జ్యూమర్ సైడ్ నుంచి మనకి కొంత డిమాండ్ అనేది తగ్గడానికి అవకాశం ఉండిద్ది. రైట్. దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్ నుంచి కానీ, బ్యాంకుకి లోన్లు ఇచ్చే అంశంలో కానీ, ఇప్పుడు ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ కొంచెం శాలరీస్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి.
కొంత రిడక్షన్ ఆఫ్ ద శాలరీస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఆఫ్ ద లోన్స్ ఇష్యూస్లో డిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ సపోర్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా అయినా సరే కొంత డిమాండ్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో కోవిడ్ అని వచ్చిన తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ ఎ చేంజ్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ కొంచెం మనం ఇల్లు కొనుక్కుందాము, ఇంకోటి సమకూర్చుకుందాము అనుకునే దానికన్నా ముందు బేసిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటము అనే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిన తరుణంలో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏ ఇమ్మీడియట్ నీడ్ కాదు హౌస్ అనేది. కాబట్టి కొంత డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉంది. ప్రయారిటీస్ మారబోతున్నాయి. ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్గా అండి ప్రయారిటీస్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. 100% ప్రయారిటీస్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్. కాకపోతే ఏంటంటే కస్టమర్స్కి మనం ఈ తరుణంలో మనం సపోర్ట్ చేసి ఇవ్వాల్సింది ఏంటంటే రేట్ పార్ట్ కానీ క్వాలిటీ పార్ట్ కానీ రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత డిమాండ్ అండ్ సప్లై విషయంలో కొంత తేడా వచ్చింది. కాబట్టి ద కన్స్ట్రక్షన్ కాస్ట్ మే గో డౌన్ పోస్ట్ కోవిడ్. కాబట్టి దట్ ఆ డిఫరెన్స్ని మనం కస్టమర్కి పాస్ ఆన్ చేసి అండ్ ఈ టైంలో దిస్ ఇస్ ద రైట్ టైం టు పర్చేజ్ అనే ఒక భావన వాళ్ళలో కలిగింపజేసే విధిగా చేయటం మా సైడ్ నుంచే కాకుండా ఈవెన్ బ్యాంకర్ సైడ్ నుంచి కూడా కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు పర్చేజెస్ అనేవి స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటాయి. ఆ విధంగా మనం కస్టమర్ని ఎంకరేజ్ చేయాలండి. మా బిజినెస్లు అన్నిటికీ కానీ ఇండస్ట్రీకి కానీ దేనికైనా కస్టమర్ అనేవాడు ఆ కస్టమర్ అనే అతను మనకి ఈజ్ అన్ ఎ గాడ్ ఇన్ అవర్ పర్మిసెస్. అది మనం అది రీతిగానే మనం పనిచేయాలి. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకెళ్తే కస్టమర్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందండి. అందరం సస్టైన్ కావాలి అని అంటే. ఓకే అండి, ఓకే. సో ధర్మేంద్ర గారు, సాంబశివరావు అన్నట్లుగా కస్టమర్ని మోటివేట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు ఇది సెల్లర్స్ మార్కెట్ అంటే మీకు ఎక్కువ డిమాండ్, మీకు ఎక్కువ ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బయర్స్ మార్కెట్. కాబట్టి ఓవైపు సాంబశివరావు గారు చెప్పినట్లుగా బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి, అలాగే ప్రభుత్వం ఇంకా ఏదైనా ఇంపెటస్ ఇవ్వగలిగితే అది ఇవ్వాలి. అండ్ బిల్డర్స్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళదలుచుకున్నారు టు ప్రాప్ అప్ ది డిమాండ్? ఇప్పుడు కస్టమర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్లీ డెలివరీ అనేది ఒక ముఖ్యమైన అంశం అండి. ఈ కోవిడ్ వల్ల బిల్డర్స్ ఎంత ఫాస్ట్గా అనుకున్న టైం ప్రకారం కట్టిస్తారనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతూ ఉంటుంది. వాళ్ళకి మనము డెలివరీ టైమ్ లైన్స్ అనేది క్లియర్ కట్గా మనము ఆ ఇష్యూరెన్స్ ఇవ్వగలిగితే కస్టమర్కి ఈ సొంతింటి కళ అనేది ఏ కారణాల వల్ల కూడా ఇవాపరేట్ అవ్వగలిగే కోరిక కాదండి. కానీ ఈ తరుణంలో కొనాలా, కొంత వేచి కొనాలా, కొంత మీడియాలో వచ్చిన కొంతమంది స్పీకర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి రేట్లు ఏమన్నా పడతాయా అని కొంత సంసిద్ధత ఉండటం అనేది కొంతవరకు వాస్తవం. కానీ ఎలాగైతే ఈ కోవిడ్ వల్ల రేట్లు పడతాయని దీపక్ పరేఖ్ గారు చెప్పింది ఏంటంటే, మనకంటే హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పరేఖ్ గారు చెప్పింది 20% ఫాల్ ఉండొచ్చు కోవిడ్ కారణంగా, ప్రైస్ ఫాల్ అని చెప్తున్నారు. ఇది మన తెలుగు స్టేట్స్ కూడా వర్తిస్తుందా? దీపక్ పరేఖ్ గారు అదే విషయం మీద ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారండి. క్రెడై నేషనల్ కండక్ట్ చేసిన ఒక జూమ్ కాల్లో వారు చెప్పింది ఏంటంటే, బాంబే లాంటి మహానగరాల్లో చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉండిపోయింది. ఈ బిల్డర్స్ ఆ ఇన్వెంటరీని రేట్లు పెరుగుతాయని హోల్డ్ చేసే బదులు కొంత రేట్ కరెక్షన్ అన్న చేసి ఆ ఇన్వెంటరీని లిక్విడేట్ చేసుకుంటే బెటరు అనేది వారు ఇచ్చిన సలహా. ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా ఈ జిఎస్టీ వల్ల కానీ, రెరా వల్ల కానీ, ఈ ఎన్బిఎఫ్సిస్ ఇష్యూ వల్ల కానీ చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ మెట్రోపాలిటన్ సిటీస్లో అలాగ పైలప్ అయిపోయి ఉండిపోయిందండి. దాన్ని క్లియర్ చేయడానికి ఇంకా హోల్డ్ చేసుకొని ఇంట్రెస్ట్ కాస్ట్ యాడప్ చేసుకునే బదులు ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ యాడప్ అయ్యే కాస్ట్ ఎలిమెంట్ని డిస్కౌంట్ చేసుకొని ఇప్పుడే రేట్స్ కరెక్ట్ చేసి ఇస్తే ఆ వార సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి అది కాస్త ఉపయోగపడుతుంది అనేది వారి సలహాగా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు ఉభయ రాష్ట్రాల్లో చూస్తే కూడా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే కూడా, ఈ జిఎస్టీ ఇష్యూస్ వల్ల, రెరా ఇష్యూస్ వల్ల గత 2 సంవత్సరాలుగా ఉన్న ఈ మందగమనం వల్ల రేట్స్ ఇప్పటికే చాలా లో రేట్స్, లో మార్జిన్స్ తోటే బిల్డర్స్ ఈ ప్రాపర్టీస్ అని అమ్మటం జరుగుతూ ఉన్నది. దాని మీద ఇంకా ఫర్దర్గా రేట్స్ తగ్గించగలిగే స్కోప్ అక్కడ లేదు. ఫర్దర్గా ఈ డిమాండ్ అనేది ఇప్పుడు ఇంకా అవుతుందనేది క్రెడై మా మెంబర్స్ అందరూ చాలా ఆశిస్తూ ఉన్నారండి. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ వల్ల అద్దెలలో ఉంటున్న చాలామందికి
సొంతిల్లు ఉంటే వాళ్ళకి ఇంకా సౌకర్యంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం ఏర్పడింది. అలాగే కదిమా ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికంటే కూడా ఈ స్టాక్ మార్కెట్లో కానీ ఈ గోల్డ్ వీటి మీద ఇన్వెస్ట్ చేసే అన్నిటికంటే కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా సేఫ్ అనేది ఒక చాలా క్లారిటీ చాలా మంది కస్టమర్స్ కలిగింది. అదే కాకుండా చైనా నుంచి తరలి వచ్చే చాలా సంస్థలు కూడా ఇప్పుడు మన ఇండియాకి వచ్చే అవకాశం ఉందండి. పలు రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అలాంటి ఇండస్ట్రీస్ ఎన్నో వస్తాయి అనే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నది అదంతా కూడా గ్యాదర్ చేస్తుంది. అక్కడికి వచ్చే ఇండస్ట్రీస్ వల్ల కూడా ఎకనామిక్ యాక్టివిటీ మనకి ఇంకా డెవలప్ అయ్యి ఈ ఇమీడియట్ షార్ట్ టర్మ్ కొంతవరకు డిమాండ్ అనేది ఇంపాక్ట్ అయినా కానీ మిడ్ టు లాంగ్ టర్మ్ డిమాండ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాము. ఎస్పెషల్లీ వైజాగ్ వరకు చూసుకుంటే ఇక్కడున్న ఫార్మా ఇండస్ట్రీ వల్ల కానీ, పోర్ట్ వల్ల కానీ, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న అలాగే SEZ capital- వల్ల capital కానీ కూడా అక్కడికి manufacturing industries ఇక్కడ మార్చబోతున్నారనే వచ్చే వార్తలు అవకాశం బాగా వస్తున్నాయి. ఉన్నదని మేము నమ్ముతున్నాం. రైట్. సో ధర్మేంద్ర గారు, యూ సీమ్ టు బి ది అన్నిటికంటే మోస్ట్ ముఖ్యంగా క్యాపిటల్ సిటీ కింద కూడా వన్ ఆఫ్ ది 3 క్యాపిటల్ రీజన్స్. యూ సీమ్ టు బి ది మోస్ట్ ఆప్టిమిస్టిక్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వైజాగ్ ఎస్పెషల్లీ So, చాలా అన్ని చక్కగా కాకుండా ఈవెన్ చాలా చక్కగా పాజిటివ్ అంశాలు మాత్రమే నాట్ మాట్లాడారు. ఓన్లీ దిస్ అండి సో చెప్పండి. అంటే ఈవెన్ ఎన్ఆర్ఎస్ కూడా ఇప్పుడు యూరోప్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కానీ యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కూడా వాళ్ళకి అక్కడున్న పరిస్థితులు బట్టి ఒక సొంతిల్లు అనేది ఇండియాలో ఉంచుకోవటం చాలా అవసరమని గ్రహించుకున్నారు. సో దట్ అయిన వాళ్ళ దగ్గరగా ఉండటానికి ఎప్పుడు లేనంత అవసరం ఇప్పుడు వాళ్ళకి కనిపించింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. డాలర్ రేట్ కూడా ఇప్పుడు $74 పైన ఉండటం వల్ల కూడా వాళ్ళకి కన్వర్షన్ వల్ల కూడా అది అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మిడ్ టు లాంగ్ టర్మ్ డిమాండ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు రీబౌండ్ అనేది మేమందరం నమ్ముతున్నాం. రైట్. సో ఈ టైంలో వైజాగ్లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఖచ్చితంగా మీరు వైజాగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అనేది కూడా అప్రూవల్ అయిపోయింది. అండ్ మెట్రో కూడా స్టార్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సంసిద్ధతగా ఉంది. విత్ ఆల్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ చక్కగా మీరు మాకు ఒక మంచి బ్రోచర్ చూస్తున్నట్లుగా ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోచర్ ఒకటి, మంచి అనుకూలమైన అంశాలన్నీ ఒకటి పేర్చుకుంటూ వెళ్తున్నారు. ఓకే అండి. సో శ్రీనాథ్ గారు, ఏంటి ఆయన వైజాగ్లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు, మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయమంటారు ఈ సమయంలో? ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రైస్ కరెక్షన్ ఏదైతే వస్తుందో, అంటే ఊహిస్తున్నాము, వస్తుందో రాదో మనకు తెలియదు, వాట్ ఎవర్ కరెక్షన్ దట్ హ్యాపెన్స్, ఈజ్ ఇట్ ఎ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ? హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా శరవేగంతో దూసుకుపోతుందండి. ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులన్నింటినీ దాటుకుని ఒక చోటకి మనం చేరుకుని ప్రభుత్వ విధానాల వల్ల కానీ, లేకపోతే మార్కెట్ సానుకూలత వల్ల కానీ, హైదరాబాద్ రాబోతున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఊపునిచ్చేటువంటి అంశాలు. చాలా చక్కగా హైదరాబాద్ మార్కెట్ ఉన్న తరుణంలో అనుకోని చిన్న సెట్ బ్యాక్. చాలా సప్లై వస్తుంది కదా కమర్షియల్, ఎస్పెషల్లీ కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో సప్లై వస్తుంది. నేను ఒప్పుకుంటానండి, సప్లై చాలా ఎక్కువ వస్తున్న మాట నిజమే. కానీ వాళ్ళు ప్రారంభించే ప్రతి బిల్డర్ ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా దీనికి తగ్గంతగా ఉంది రిక్వైర్మెంట్ అన్నటువంటి ఇంత ముందు ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటున్నారు ఐటీ కంపెనీస్ ప్రత్యేకించి. ఒకవేళ అది జరిగితే కొంత మేరకైనా ఇంపాక్ట్ ఉంటుంది. అందరూ ఇళ్లలో కూర్చొని పనిచేయమని అనరు, కానీ సే 20-25% ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ స్టార్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్స్. సో అటువంటి సమయాల్లో కొంతమేరకు ఐటీ నుంచి డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది. కోవిడ్ స్టార్ట్ అయిన మొదట్లో ఉన్నటువంటి తీవ్రత వర్క్ ఫ్రమ్ హోమ్ అని అన్నటువంటి నినాదం ఇప్పుడు అంతగా మళ్ళీ వినపడుతుందా అన్నది చూడాలండి. కాకపోతే దాని యొక్క సౌలభ్యత ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంతమంది చాలా కంఫర్ట్గా ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా కొంత ఉంది. కంపెనీస్ కూడా అంత ముందుకు వచ్చి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎవరు కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ మార్కెట్కి మాత్రం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయండి. వారు ఇందాక ధర్మేంద్ర గారు చెప్పినట్టుగా ఇక్కడ కూడా రేట్లు కూడా ఏమీ పెరగలేదు, అందరికి అందుబాటులోనే ఉన్నాయి. కంపేర్ టు అదర్ మెట్రోస్ చాలా ప్రైసెస్ బాగా పెరిగాయి, ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి కొన్ని ఏరియాస్లో. అయితే డబుల్ అయ్యాయి, కానీ మన క్వాలిటీ అంత పెరిగింది, మనం ఇస్తున్నటువంటి కొత్త ఫెసిలిటీస్ అలా పెరిగాయి. గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ఊహించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. అంటే నేను ఈ టైంలో ఈ సందర్భంలో బిల్డింగ్ ని మార్కెట్ చేయడానికి ఇంకో దానికి ప్రయత్నం చేయను, కానీ డెఫినెట్ గా హైదరాబాద్ రియలిస్టిక్ పిక్చర్ మనం మాట్లాడుకుంటే సే నెక్స్ట్ 1 to 2 years, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మళ్ళీ 5 years తర్వాత మేబీ అగైన్ బాగుండొచ్చు, కానీ నెక్స్ట్ 1 to 2 years మార్కెట్ కొద్దిగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? 1 year లోపే నేను ఇటువంటి ఇప్పుడు మాకు బిల్డర్స్ గా ఉన్న సమస్యలు ఇందాక మొదటి అంశంలో మనం మాట్లాడుకున్నట్టు మాకు అంతర్గత సమస్యలు తప్ప మార్కెట్ పట్ల ఎవరికి కూడా డోకా కానీ అనుమానాలు కానీ బిల్డర్స్ అందరితో మాట్లాడుతున్నాను, క్లయింట్స్ తో కూడా మాట్లాడుతున్నాను. ఇందాక ఇన్ఫాక్ట్ మన మీటింగ్ వచ్చే ముందు కూడా బ్రదర్ మహేష్ తను యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నాకు కొత్త ప్లాన్స్ ఏమైనా ఉంటే ప్రాజెక్టులు పంపించండి, మేము వెనక్కి వచ్చేటువంటి కొంతమంది ఆలోచన చేస్తున్నారు అన్నారు. వాళ్ళు కోవిడ్ తీవ్రతతో అంటున్నారా లేకపోతే నిజంగా వెనక్కి వచ్చేటువంటి జరుగుతుందా? ఈ మధ్య బాగా కోవిడ్ విస్తరించడం చూసాం.
భయపడిపోయి ఇక్కడికి వచ్చేద్దాం అనుకునే ఆలోచన చేస్తుండొచ్చు ఇప్పుడు కొంతమంది. కొంతమందికి ఇక్కడికి రావాలన్న ఆలోచన కూడా ఉందండి. హైదరాబాద్ మీద ఎప్పటి నుంచి కూడా పాజిటివ్ ఇది ఉంది. ఈ టైంలో కూడా వాళ్ళు అన్నారు అన్నది నాకు కొంత మెసేజెస్ నాకు అందుతున్నాయి. ఓకే, మన్సూర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ఫస్ట్ థ్యాంక్స్ చెబుదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మాకు వారు చాలా భరోసా కల్పించారు. శాండ్ తగ్గుతుంది అన్నటువంటి ఒక ఖచ్చితమైన భరోసా వారు అంటే కల్పించారు. ప్రైస్ పెరగదని పెరుగుతుందని కాదు. పెరగదు, ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా ఒక మాట అన్నారు. ఓకే, దాన్ని కూడా ఖచ్చితంగా వారు గుర్తుపెట్టుకుని మాకు అందుబాటులోకి రావాలి మన్సూర్ గారు. రైట్ రైట్. ఏమైనా అడగదలుచున్నారా మన్సూర్ గారిని? ఏమన్నా ప్రశ్న అడగదలుచున్నారా? మన్సూర్ గారు, దీనికి సంబంధించి అందరికీ బిల్డర్స్కి కూడా మీరు అవకాశం కల్పించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మా అందరికీ మీరు అందుబాటులో ఉంటే మాకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. TV5 ద్వారా ఇలా కలుసుకున్నందుకు. శ్రీనాథ్ గారు, మనం ట్రేడాయి వాళ్ళతో టచ్ లో ఉన్నాము. సంతోషం. వాళ్ళందరికీ క్లియర్ గా డీటెయిల్స్ అన్ని పంపించాను. ఓకే. అండ్ ఐఎమ్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు కూడా వాళ్ళ మెంబర్స్ అందరికి సర్క్యులేట్ చేశారు. అండ్ మనది కూడా యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్, నేను చెప్పాను కదా. సో చాలా పర్ఫెక్ట్ గా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ విల్ ట్రావెల్ ఎక్స్ట్రా మైల్ టు కోఆపరేట్ విత్ ఆల్ ఆఫ్ యూ అండి. సో మన్సూర్ గారు, వారు అడుగుతుంది ఏంటంటే శ్రీనాథ్ గారు, ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేయమంటున్నారు. సో దట్ దే కెన్ డిస్కస్ దేర్ ఇష్యూస్ విత్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ. We may not have a direct meeting, but we can have the web conference. ఇప్పుడున్న వర్చువల్ మీటింగ్స్ మనకి కామన్ అయిపోయాయి కాబట్టి యూ కెన్ హ్యావ్ ఏ మీటింగ్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. సో అన్నది బాబు ఏంటి? No, I have one point in work from home dandy. I was talking recently to one of the software company MD who is my neighbor. Security part, వర్క్ ఫ్రమ్ హోమ్ లో సెక్యూరిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దట్ ఎఫెక్టివ్ ఫర్ ది సాఫ్ట్వేర్ అని ఇప్పుడు కూడా ఉందని దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయట. బట్ స్టిల్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఇష్యూ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంత ఎక్స్ట్రాడినరీగా అదొక ఈ మధ్య కాగ్నిజెంట్ కంపెనీకి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ రావడం అనేది మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసింది. సో మేబీ దానికోసం ఇప్పుడు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ లాంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ అండ్ అరౌండ్ ది తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మీకు ఇప్పుడు ఆప్షన్ ఇస్తే ఎక్కడైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయమని, హైదరాబాద్లో కొంటారా, వైజాగ్లో కొంటారా, లేకపోతే అమరావతిలో కొంటారా? అంటే ప్రాపర్టీ నేను కొనాలి అనుకుంది ప్రైస్ని బట్టి ఉంటుందండి. ఓకే. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇప్పుడు 10 లక్షల రూపాయలు వర్త్ ఉన్న ప్రాపర్టీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ అట్ 5 lakhs rupees వేర్ ఇట్ ఈస్ అమరావతిలో అక్కడ కొనుక్కుంటాం. సో ఫ్యూచర్ లో ఇట్ విల్ డెఫినెట్లీ గ్రో, మల్టిప్లై అనేది మోర్. సో సాంబశివరావు, ఇక్కడ మీకు హరినాథ్ బాబు గారు లాంటి ఒక కస్టమర్ ఉన్నారు. సో ట్రై టు ఒక బెయిట్ వేయండి, తప్పకుండా మంచి ఇన్వెస్టర్స్ ఇక్కడ నుంచి మీకు మీ ప్రాంతానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాంబశివరావు సార్, హరినాథ్ బాబు గారికి నమస్తే అండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వైజాగ్ అండ్ హైదరాబాదు అండ్ విజయవాడ గుంటూరుని మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు విజయవాడ గుంటూరు కొంచెం తగ్గడానికి అవకాశం ఉండిద్ది అనే అభిప్రాయం కలగబడతా ఉంది ఓవరాల్ ద డిస్కషన్లో. ఇక్కడ మనందరి దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే 54,000 ఎకరాల గల లేఅవుట్, ఓపెన్ లేఅవుట్ విత్ వైడర్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన అంశాలు. అది ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ, ఇవాళ ఉన్న ప్రభుత్వం కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ వాటిని ఎట్లా డెవలప్ చేసినా చేయకపోయినా ఇలాంటి ఒక లేఅవుట్ ఉండటం అనేది వరల్డ్ వైడ్గా దిస్ ఇస్ ద ఫస్ట్ లేఅవుట్ అండి. ఇది ఇట్ మే టేక్ టైం, కానీ డెఫినెట్గా ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అండి. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ పొటెన్షియాలిటీ ఉన్న ఏరియా. డెఫినెట్గా మనం ఈ కోణంలో చూడాల్సిన అవసరం ఉందనేది మా అభిప్రాయం అండి. ఓకే సాంబశివరావు. సో సార్, మన్సూర్ గారు, ఫైనల్లీ అవార్డ్ టు ది ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ మనం మెటీరియల్, రా మెటీరియల్ నాట్ సాంబశివరావు కాదు, ఐఎమ్ ఆస్కింగ్ మన్సూర్ గారు. గో అహెడ్ సార్. ఇది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇనిషియల్ గా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు అండి, మేబీ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్. బట్ ఇట్స్ ఏ టెంపరీ ఫేజ్. లాంగ్ రన్ లో అన్నట్టుగా భయపడ్డట్టుగా రేట్లు పెరగవండి.
ఏది రా మెటీరియల్ రేట్స్ పెరిగేది లేదు, బిల్డింగ్ మెటీరియల్ రేట్స్ పెరిగేది ఉండదు, మామూలుగా అదే రేట్లు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా యాక్ట్ చేస్తుంది, చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ లో మాత్రం అవైలబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ కి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అవైలబిలిటీ ప్రాబ్లం లేదు కాబట్టి న్యాచురల్ గా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బిగ్ జంప్ ఇన్ ది ప్రైస్ అండి, ప్రైస్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్. Right, So maybe temporarily they have to face the situation, but long run they are going to have a good future. ఓకే సార్, థ్యాంక్ యూ మన్సూర్ గారు, థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్, శ్రీనాథ్ గారు, హర్నాథ్ బాబు గారు, అలాగే సాంబశివరావు గారు అండ్ ధర్మేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది కోవిడ్. సో కోవిడ్ తర్వాత అన్ని రంగాల్లో చూసినట్లుగానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మార్పులు చూడబోతున్నాం, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ చూడబోతున్నాం. అండ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎదురవుతున్న ఛాలెంజెస్ని, ప్రాబ్లమ్స్ని, డిఫికల్టీస్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. కానీ ఈ కష్టకాలం నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ త్వరగా బయటపడాలని, అలాగే కన్జ్యూమర్స్గా మనకు దొరికిన ఇప్పుడు ఈ చిన్నపాటి కరెక్షన్ ఫేజ్ని అందరం వాడుకునే ప్రయత్నం చేస్తే మేబీ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ విల్ గివ్ అస్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్. ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ TV5.